ఏవైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో అండ్ మామూలుగా ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయి కదా, లైక్ బేసికల్గా కోచింగ్ సెంటర్స్లోని అండ్ అవీజ్ అకాడమీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అవీజ్ అకాడమీలో నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఓకే, నేను లాస్ట్ 5 years 4 yearsలో ఏ టాస్క్లు అయితే చేశానో ఓకే, అవన్నీ ఫిల్టర్ చేశాను. ఓకే, అవన్నీ ఫిల్టర్ చేసి టాస్క్ లాగా మా ఎల్ఎంఎస్ పోర్టల్లోనే పెట్టేసి, ఓకే, సో ఆ టాస్క్లన్నీ ఒక 100+ టాస్క్లు వస్తున్నాయి. ఓకే, ఆ టాస్క్లన్నీ వాడు ప్రాపర్గా కాన్ఫిడెంట్గా ఒక స్టూడెంట్ చేశాడు అనుకోండి, ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్గా అటెండ్ అవ్వచ్చు. ఈవెన్ ఫ్లోర్ మీదకి వెళ్ళాక కూడా ఆ టాస్క్ సిమిలర్ యాక్టివిటీ వస్తే డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. ఓకే. సో ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ప్లస్ మేము ఏం చేసాము అని చెప్పానంటే, ఈ టాస్క్లన్నీ ఏఐతో ఇంటిగ్రేట్ చేసాము. ఈ టాపిక్ ఏంటి, ఓకే, ఈ టాపిక్ మీద అవినాష్ ఏం చెప్పాడు, ఓకే, ఈ టాపిక్ రియల్ టైంలో ఎలా వర్క్ అవుద్ది. ఓకే, ఈవెన్ ఇందాక నేను అన్నాను కదా టాస్క్లు, అవునవును, ఆ ఒక టాస్క్ని అడగొచ్చు వాళ్ళు. ఇప్పుడు టాస్క్ 17 ఉంది, ఓకే, ఇది రియల్ టైంలో ఎలా వర్క్ అవుద్ది, ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళు అడగొచ్చు. ఓకే, అడిగితే చాట్ జీపీటీ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకే, ఓకే, సో ఈ టాస్క్ రియల్ టైంలో ఇలా ఉండొచ్చు, దట్స్ ద రీజన్ అవినాష్ ప్రిపేర్డ్ దిస్ టాస్క్ అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకే. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ క్లియర్ చేయొచ్చు, ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా యాక్టివిటీస్ కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయొచ్చు.